అచ్చా, మనం 58 టీఎంసీ ఉంటే మనకు ఇక్కడ నుంచి డ్రా చేస్తారు. అక్కడైతే 30 టీఎంసీ ఉంటే కూడా డ్రా చేస్తారు. 30 టీఎంసీ పైన 24 టీఎంసీ దీన్ని ఈ రెండింటి మధ్యలో ముచ్చిమర్రి అని మళ్ళీ ఇక్కడ బనకచెర్ల ఎక్కడ? ముచ్చమర్రి ఇక్కడికి వస్తుంది, కలుపుతున్నారు. అన్ని 4-5 ఇవి కూడా అక్కడెక్కడ కలుస్తుంది, కలవదా? ఇది పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల అది కొంచెం డౌన్ సార్. పోతిరెడ్డిపాడు కాదు అడిగేది ఏంటంటే బనకచెర్ల దగ్గర కానీ ఎక్కడెక్కడ ఒక పాయింట్ ఇక్కడెక్కడో ఉందనుకున్నాను. ఏంటంటే సార్ ఇది కాదు, జనరల్గా ముచ్చమర్రి వాటర్ లిఫ్ట్ చేస్తే మల్యాలకు వస్తుంది, కానీ అది కూడా వీలైతే కేసీ కెనాల్ కలుపుతుంది. కేసీ కెనాల్ నుంచి మళ్ళీ అక్కడికి పోతుంది కదా, ఆ సిస్టంలోకి మొత్తం వెళ్ళిపోతుంది సార్. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కేసీ కెనాల్ వెళ్ళిపోతుంది, దానికి రాదు. కానీ ఆ సిస్టంలో తెలుగు గంగా అన్నిట్లో కలవాలి. అంటే అప్ స్ట్రీమ్ ఆఫ్ కేసీ కెనాల్ ఇరిగేట్ అయిపోతుంది సార్. మళ్ళీ మనకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్ మళ్ళీ సఫిషియెంట్. కేసీ కెనాల్ నుంచి అక్కడి నుంచి కూడా ముచ్చమర్రి నేను ముందు ప్రపోజ్ చేయించేశారు మా చేత. మన ముచ్చమర్రి నుంచి ఒక లింక్ కెనాల్ పెట్టి మన జిఎన్ఎస్ఎస్కి కనెక్షన్, ఎస్కేప్ కెనాల్ కనెక్షన్ అది ఇచ్చేలాగా చెప్పారు మీరు. అది చేసాం కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు సార్. చేయమని చెప్పారు ఇప్పటికైనా. అదే ఇక్కడ ఇది లో లెవెల్లో ఉంది కాబట్టి ముచ్చమర్రి ఎప్పుడన్నా లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు రాయలసీమకు మొత్తం పోవాలనేది మన ఆలోచన. నిన్న అదే వాళ్ళు అనేది గొడవపడింది, మీరంతా నీళ్ళు తీసుకోవడానికి లిఫ్ట్ చేయగలుగుతున్నారు. పత్తికొండ రిజర్వాయర్ సార్ 1 టీఎంసీ అట్లా. జీడిపల్లి రిజర్వాయర్ రాజన్కుంటే 1 టీఎంసీ మనకు. ఇక్కడ మనకి ఇది ఎక్కడ వస్తుంది? ఆలూరు దీనికి ముందు వస్తుంది సార్. 105 దగ్గర అట్లా వస్తుంది. 105 దగ్గర వస్తుంది మనకు. అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అది మొత్తం రిజర్వాయర్? జీడిపల్లి సార్, ఆలూరు రిజర్వాయర్ ఏది? వేదవతి. 137లో వాళ్ళకు అడిగేది కదా, వాళ్ళకు ఉందని కాదు. నువ్వు ఇరిగేషన్ నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? రాబోయే రోజుల్లో నువ్వేదన్నా నా కాలువ నేను చూసుకుంటే కుదరదు. భూగర్భ జలాలు చూసుకోవాలి, మైన్ ఇరిగేషన్ చూసుకోవాలి, మేజ్ ఇరిగేషన్ చూసుకోవాలి, పంచదార ట్యాంక్స్ చూసుకోవాలి. అన్నిటికీ ఒక ఐడియా ఉండాలి. వేదవతి ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎంత డిస్టెన్స్? 137 నుంచి మనకు మొగలవల్లి అనే రిజర్వాయర్ కట్టినారు. అక్కడికి లిఫ్ట్ ద్వారా ఎంత డిస్టెన్స్ అంటున్నా? 8 కిలోమీటర్లు సార్. ఫస్ట్ రిజర్వాయర్ 8 కిలోమీటర్లు. అదే అడిగేది, నువ్వు తరువుగా ఉండాలి మీరు. ఇది మన జీడిపల్లి తర్వాత మనకు మెయిన్ కెనాల్ ఫేజ్ 2 సార్. ఇది MBC 304లో ఉంది సార్. ఇక్కడ నుంచి మనకు గొల్లపల్లి రిజర్వాయర్, పెనుగొండ, హిందూపురం కాన్స్టిట్యూన్సీ మనకి. ఇప్పుడు శ్రీరాంపురం ఇప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి పోతున్నాయా? 440 వరకే పోతున్నాయి సార్ మాకు. లేదు అంతే కదా సార్. 440 తర్వాత వెంకటేశ్వర ఇక్కడికే ఇక్కడ ఆగిపోతుంది అంతే కదా? నువ్వే కదా అంత మొత్తం నువ్వేనా ఇంజనీర్ దీనికి? అక్కడ కూడా అదే ఇది నేను అడిగిందని నువ్వు సమాధానం చెప్పు. ఇద్దరు సీలు ఉన్నారు. ఇప్పుడు నీ పని ఎంతవరకు? 490 వరకే నీ బాధ్యత. ఎస్టిమేట్స్ మనం గవర్నమెంట్ అప్డేట్ చేసాం. ఇది 580 crores సార్. అది 290 రిజర్వేర్ నీళ్ళ బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్టిమేషన్ చేసి ఫైనాన్స్లో ఉన్నాయి సార్. అది 580 crores అని చెప్పాం. మెయిన్గా ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది రాలేదు. ఇప్పుడు శివరాపురం ఆగిపోయింది, 490 కూడా ఆగిపోయింది. ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి నేవాకి వెళ్ళాలి. ఇప్పుడు వైడెన్ చేసినాక వచ్చేస్తారు నేవా ఇక్కడ కాదు, అక్కడ నేవా దగ్గరికి పోయినప్పుడు ఇక్కడి నుంచి ఒక క్రాస్ పెట్టాలి తిరుపతికి. ఇక్కడ 59 km దగ్గర నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వరకు మూలపల్లి ట్యాంక్ వెళ్ళి, మూలపల్లి నుంచి కళ్యాణ్ డ్యామ్, కళ్యాణ్ డ్యామ్ నుంచి మల్లిమడుగు, మల్లిమడుగుకు ఆ పక్క ఈ పక్క కనెక్టివిటీ ప్లస్ గాలేరు నగరి 3 వస్తాయి. బాలాజీ నుంచి కళ్యాణ్ కాదు, కళ్యాణ్ నుంచి బాలాజీ, బాలాజీ నుంచి మల్లిమడుగు, బాలాజీ నుంచి కృష్ణాపురం కిందన అరణ్యార్ రిజర్వాయర్. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు టేక్. మీ ఇంజనీర్లు ఇంకా మ్యాప్లు పెట్టుకుని 10 సార్లు కంటాపారణ పెట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు 3 రివర్స్ అక్కడ కలుస్తాయి తిరుపతి. గాలేరు నగిరి కలుస్తుంది, అంద్రి నేవా కలుస్తుంది, సోమశిల
స్వర్ణముఖి కలుస్తుంది, 3 తిరుపతికి కలుస్తాయి మనం. ఓకే రండి. మనం 9.5 మీటర్స్ ఒరిజినల్గా పెట్టుకుంటాం సార్. మనం బయట నీళ్ళు 7.1 ఇస్తే మనకు 17.2 మీటర్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ప్యాకేజ్ 1లో దాదాపు 5 to 6 మీటర్స్ ప్యాకేజ్. ఓకే స్ట్రక్చర్స్ దగ్గర మనం లైనింగ్ టేకప్ చేసినాం. ఓకే ఇది మొత్తం రాయలసీమ మీరు అన్నాం సార్. ఇది మనకు ఈ మ్యాప్ రావనాడు. ఇక్కడ కందలేరు ఇక్కడ ఇది వస్తుంది. కందలేరు నుంచి తెలుగు గంగతో ఇక్కడ వచ్చి మల్లిమడుకు వస్తుంది. ఇందాక మీరు చెప్పి అక్కడి నుంచి ఇక్కడ ఇది నీవా ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడెక్కడనో నేరుగా ఇక్కడికి వెళ్తుంది. ఇది మీరు చెప్పింది తిరుపతికి యువతల కళ్యాణ్ డ్యామ్. ఈ 2 కలుస్తాయి. నగిరి గాలేరు, ఇదేనా నగిరి గాలేరు పైన గాలేరు నగర్ పైన ఎక్కడ గాలేరు నగిరి ఇది జిఎన్ఎస్ సార్. జిఎన్ఎస్ నుంచి మనకు అదే కిందన వస్తుంది. మళ్ళీ ఇది కంటిన్యూషన్ ఇది కదా, సార్ జిఎన్ఎస్. అది వాట్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు మీకు సర్వారాజ్ సాగర్ కాడ నుంచి వచ్చి ఇది ఇప్పుడు కడపకు వస్తుంది. కడపకు వచ్చాక నేరుగా కోడూరుకి వెళ్ళాలి. కోడూరుకి వెళ్ళి తిరుపతికి రావాలి. ఇది మల్లిమడుకి రావాలి. దానికంటే ముందు బాలాజీ. అవి కూడా చూపించండి నాకు మ్యాప్లో రేపటి నుంచి. ఓకే అప్రోచ్ అన్నాం సార్. క్రాసింగ్ సార్. మనకు ఆ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే వాటర్ వెనక్కి వెళ్ళకుండా ఫ్లడ్లో ఉన్నప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది. రిసీడ్ అయినప్పుడు ముచ్చుమరి పని చేసినప్పుడు ఈ క్రాసింగ్ లైట్ క్లోజ్ చేసి ముచ్చువారిది కూడా ఈడొచ్చి కలుస్తుంది. లింక్ ఛానల్ కలుస్తుంది. ఇది పక్కన ఇది ఈ రెగ్యులేటర్ కంటే రెగ్యులేటర్ కన్నా ముందర. అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అదే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలన్నది. ఇది 836 అయితే ఇది 791 కానీ 800 యా ఇప్పుడు ఎన్ని రోజులు వాటర్ ఎంత ఉంది? ఇప్పుడు 195 ఉంది. ఫస్ట్ టైం జూలై 15th లోపలనే వచ్చాయి సార్. అర్లీగా వచ్చి 3 ఛానల్స్కి వాటర్ రిలీజ్ చేసేసాం. అదేమ్మా నమస్కారం. गणपतिगुं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिस्सेदसाधनम् ॐ लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सदहितां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा मुद्राङ्करेर्वन्दे कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये देवी नारायणि नमोऽस्तुते भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं योगिमुद्रानगम्यं वन्दे विष्णुं भोवयहं सर्वलोकैकनाथं वनमाले गदेशाङ्गे शङ्खे चक्रे च नन्दके
శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవత్వమాం భవోద్భవాయ నమః అగోదాయ నమో శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కరవికరణాయ నమో భద్రకరణాయ నమో భరాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతనాయ నమో మనోన్మనాయ నమః ఓం సాంధారయామి నమస్కరోమి ప్రచోదయాత్ నమః పార్వతే హరే హర హర మహాదేవ గణేశ మహారాజ్ की జై. రమణ గోవింద గోవింద సౌండ్ వచ్చింది ఆన్ చేసినప్పుడు ఇట్లా ఎమ్మెల్యే గారు ఎంపీ ఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఈఎన్సీ గారు గ్రీన్ బటన్ మీద పెట్టాలా ఒకసారి అలా పెట్టు ఒకసారి అని పెట్టు నమస్తే సార్ ఈ ఊరు సర్పంచ్ మన ఫస్ట్ టైం సార్ ఇది ఓకే అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మందులు మీ చేతుల మీద అవుతున్నాడు ఇదే ఫస్ట్ టైం సార్ రైతులకు అందరికీ ఇది శుభదినం సార్ ఇప్పుడు ఆగస్ట్ 6 సెప్టెంబర్ 1 సార్ బాగా సార్ స్టాఫ్తో ఒక ఫోటో అడుగుతున్నా సార్ కూర్చోండి చెప్పండి మీరు తగ్గండి ఈ పక్కన అందరూ రండి. Thank you, my God. Okay, ma. Good. Thank you, ma. Thank you. నాకు ఫోటో పెంచిన కానీ నీ పంట సార్ నేను ఎక్కడైనా వీడియో సార్ నాకు సార్ ఇంటి మీటింగ్లకైనా వస్తున్నా సార్ గండి కూడా Thank you, ma. నీ పేరు నా పేరు గుడి సాహిబ్ సార్ మా ఎప్పుడో ఎంఎస్ నుండి గారు సార్ పార్టీలో ఉన్నారు సార్ ఈయన కూడా నీ పేరేంటమ్మా? సర్పంచ్ని ఉమాదేవిని సార్ థ్యాంక్ యూ
सर्वभूतानां तान् श्रीदत्तां तारयामि आयनेति परायणे दूर्वारोहन्त पुष्पणे अलङ्करणार्थमाभरणार्थमक्षदाञ्जमर्पयामि ॐ श्रीं हिरण्यवरुणां मरणीं सुवर्णरजेदस्वयाम् जातवेदो लक्ष्मीं मनपगामिनी अश्वपूर्वामृतमध्यामस्तिनादप्रबोधिनी వాయనం అమ్మవారికి వాయనంగా ఉంటుంది. పద్మవర్ణాం కామినాపక్వే శ్రియం చంద్రాంధ్రభాషాం జగదాక్షరం ప్రియం లోకే దేవరుద్రావతారాం దామత్తదేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేరస్య తాం త్వాం రుణే ఆదిత్యవర్ణయ తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోజవీవః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతరాజాస్య భాగ్యా అలక్ష్మీః వయదుమాన్ దేవసగకీర్తిస్మరణాసః రాజర్భూతోస్తిరాస్మేస్మిన్ కీర్తివృద్ధుం దదాతు మే శుక్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అబోధిమసవృద్ధిర్మే గృహాము నందద్వారాం గురాదృషాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం కామినోపక్వే శ్రియం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాయమపేతముత్కరైర్మహంతే సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే నారాయణే నమోస్తుతే శరణాగత దీనార్థ విజ్ఞానపరా గోదావరి సరస్వతి బ్యాక్వర్డ్ మీరు
12 పంపులు కలిసి 5,000 3,850. 12 పంపులు 12 పంపులు. ఈ పంపు ఇంకోటి కెపాసిటీ 350. 12 36 3,800. 4,200 కెపాసిటీ 3,800 కదా. 4,200 4,000 30,360 అంటే మొత్తం 3,850 అండి. 70/12 ఉండాలి. ఏదనగా 4,200 కెపాసిటీ 3,800 పోతుంది. ఇంతకుముందు 2,100 వదిలేవాళ్ళు. అంటే పంపులు ఉన్నాయి కానీ మనం చాలా కెపాసిటీ లేక 2,100 వదిలేవాళ్ళు. వైండింగ్ లేక ఖాళీ ఉండేమ్మా. ఇప్పుడు ఎన్ని ఆపరేట్ చేస్తున్నారు? 3 ఆపరేట్ ఇప్పుడు చేస్తున్నారు. 3 ఆపరేట్ చేస్తాం. అంటే స్టార్టింగ్ కదండి, వర్క్ అంతా కొత్తగా జరిగింది కదా, కొద్దిగా వాటర్ ఫుల్ అయ్యేంత వరకు. అలా మనం కూడా ఇంకా కింద జీడిపల్లి కింద కూడా లైనింగ్ లే అవుతున్నాయి కదా, స్లో అండ్ స్టడీగా ఓకే, గుడ్. వాటర్ చేస్తాను సార్. అక్కడ బెటరయ్యా, అక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి.
వాకి వెళ్ళాలి. ఇప్పుడు వైడెన్ చేసినాక వచ్చేస్తాం సార్.